హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఎట్ ద రేట్ ఆఫ్ లైఫ్ క్రాఫ్ట్ క్రియేషన్స్. టుడే వీడియో రిలేటెడ్ టు హోమ్ డెకరేషన్ అనమాట. యూజువల్లీ మనము వాటర్ బాటిల్స్ తాగేసి పడేస్తుంటాం కదా, ఆ బాటిల్స్ యూస్ చేసుకొని మన హ్యాండ్తో మనమే ఫ్లవర్ వాజ్ అనేది రెడీ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే 5x5 ఇంచ్లో పేపర్ కలర్ స్ట్రిప్స్ అనేది కట్ చేస్తున్నాను అనమాట. ఈ కలర్ పేపర్స్ తోటే మనము రోజ్ ఫ్లవర్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. మీకు ఏ ఫ్లవర్స్ కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే ఆ ఫ్లవర్స్ రిలేటెడ్ వీడియో అనేది నేను చేస్తానన్నమాట. సో మెయిన్ ఫ్లవర్ వాజ్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఫ్లవర్స్ కావాలి కదా. ఇక్కడ చూడండి, స్క్వేర్ స్ట్రిప్ మీద ఈ విధంగా సర్కిల్ డ్రా చేసి చూపిస్తున్నాను కదా, అలా అయినా మనం రోజ్ ఫ్లవర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైతే లైన్ గీసామో ఆ లైన్ నుంచి 2 సెంటీమీటర్ ఆర్ 3 సెంటీమీటర్ విత్ వదిలేసి మనము ఈ విధంగా ఇన్సైడ్కి కట్ చేసుకురావాలి. స్క్వేర్కి ఎక్స్ట్రా పార్ట్ ఏముందో అది కూడా రిమూవ్ చేశాను. అది రిమూవ్ చేసిన తర్వాత మనకు ఫైనల్గా ఇలా లుక్ అయితే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆల్ ఒకే సెట్ పెట్టేసుకొని నేను ఇక్కడ వచ్చేసి సర్కిల్ కట్ చేసుకుంటున్నాను. ఇది వేరే ప్రాసెస్ అనమాట. సర్కిల్ నుంచి ఇలా ఇన్సైడ్కి 2 సెంటీమీటర్ ఆర్ 3 సెంటీమీటర్ సేమ్ అదే ప్రాసెస్లో ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాం వచ్చామంటే మన రోస్ అనేది బేస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, లాస్ట్ ఎడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ ఎడ్జ్కి లైట్గా గ్లూ అప్లై చేసుకొని ఈ విధంగా ఇన్సైడ్కి మీరు రోల్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇలా రోల్ చేసేటప్పుడు కొంచెం ఫ్రీగా వదలండి ఫ్లేవర్ని, టైట్గా అయితే చేయొద్దు, ఎందుకంటే మనకు రోస్ లుక్ రావాలి కదా. ఇది చూడండి, ఫ్లేవర్ లుక్ ఎంత మంచిగా వచ్చిందో. ఇలా 1 or 2 మీరు కూడా ప్రిపేర్ చేశారంటే మీకు మంచిగా ఫ్లేవర్ ప్రాసెస్ ఎలా చేయాలా అని చెప్పేసి మీకే అర్థమవుతుంది, ఐడియా వస్తుందన్నమాట. ఇక్కడ సెకండ్ మెథడ్ నేను చూపించాను కదా, అక్కడ చూడండి ఎడ్జెస్కి కొంచెం నేను పెటల్స్ది మంచి షేప్ ఇచ్చానమాట. అందువల్ల లుక్ ఎలా కనిపిస్తుందో చూడండి. సేమ్ ముందర ఫ్లేవర్కి ఎలా అయితే మనం స్టిక్ చేసామో అదే విధంగా ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్లో రొటేట్ చేసుకుంటూ లాస్ట్లో బేస్కి గ్లూ వేసేసి ఇలా స్టిక్ చేసేస్తామంటే పెటల్ అనేది మనకు ఊడకుండా స్టిక్ అయిపోతాయి అన్నమాట. సో ఫ్లవర్స్ అయితే రెడీ అయ్యాయి కదా, మనకు మెయిన్ కావాల్సింది ఏంటి, మన పువ్వులకి కొమ్మలు ఉండాలి కదా. ఏవైతే ఫ్లవర్స్ ప్రిపేర్ చేసామో వాటికి స్టెమ్స్ కావాలి కాబట్టి నేను ముందర క్రాఫ్ట్ ప్రిపేర్ చేశాను. ఆ క్రాఫ్ట్లో ఇలా వేస్ట్ గ్రీన్ కలర్ చార్ట్ పేపర్స్ మిగిలి ఉంటే నేను వాటిని తీసుకొని ఇలా కొమ్మలు అనేది రెడీ చేస్తున్నాను అనమాట. కొమ్మలు మీన్స్ స్టెమ్స్ అండి, అవి రెడీ చేసుకుంటున్నాను. పేపర్ తోటే ఫోల్డింగ్ చేస్తూ స్టిక్ లాగా మనం రెడీ చేసుకోవాలి. చూడండి, గ్లూ వేసి ఇలా స్టిక్ చేసేస్తున్నాను కదా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫ్లవర్స్, నేను ప్రిపేర్ చేసిన కలర్ చార్ట్స్ అనేటివి మనకు A4 షీట్లో అవైలబిలిటీ ఉంటాయన్నమాట. అవి తెచ్చేసైనా మీ క్రాఫ్ట్ అనేది మీరు ఫినిష్ చేసుకోవచ్చు. బికాజ్ ఎందుకంటే పెద్ద పెద్ద చార్ట్ పేపర్స్ తెచ్చి చార్ట్ వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా ఈచ్ 1 2 రూపీస్లో మనకు అవైలబిలిటీ ఉంటాయి. క్రాఫ్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలాంటివి ప్రిఫర్ చేయండి. ఇది ఏమీ ప్రమోషన్కి చెప్పట్లేదన్నమాట, జస్ట్ నేను ఐడియా పర్పస్ మీకోసం చెప్తున్నాను. బికాజ్ నేను కూడా యూస్ఫుల్గా ఉండడం కోసం ఇలాంటి చార్ట్ పేపర్స్ యూస్ చేస్తాను, A4 సైజ్లో దొరికేటివే. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టిక్ అయితే మనం రెడీ చేసుకున్నాం. సో నా దగ్గర వేస్ట్ ఉన్న పేపర్తో నేను ఈ విధంగా రెడీ చేసుకుంటాను కదా, అక్కడ కొంచెం టియర్ ఉంది, దాన్ని కవర్ చేయడానికి కోసం నేను ఇలా స్ట్రిప్ తీసుకొని దాని మీద పేస్ట్ చేసేసాను అనమాట. ఇక్కడ కొమ్మలకి ఫ్లవర్స్ పెట్టడానికి సైడ్స్ కొమ్మలు అనేది రెడీ చేస్తున్నాను. మీకు ఎలాంటి క్రాఫ్ట్ వీడియోస్ కావాలి అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే దాని రిలేటెడ్ క్రాఫ్ట్ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. బికాజ్ ఎందుకంటే సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా, హోమ్ డెకర్ అని చెప్పి, పిల్లల స్కూల్ ప్రాజెక్ట్ అని చెప్పి, అండ్ ఈవెన్ సమ్ ఫంక్షన్స్ వస్తుంటాయి, డెకరేషన్స్ కావాలి. సో రిలేటెడ్ ఎనీ ఐడియా పర్పస్ మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే దాని రిలేటెడ్ వీడియో అనేది నేను అప్లోడ్ చేయగలుగుతాను. సో మీరు ఏం చెప్పకుండా నాకు ఇష్టం వచ్చింది నేను చేసి పంపిస్తూ ఉంటే మీరు జస్ట్ చూస్తారు, చూసి ఓకే ఇది మనకు అవసరం లేదు అని చెప్పేసి స్కిప్ చేస్తారు కదా. అలా కాకుండా మీ రిలేటెడ్ మీకు యూస్ఫుల్ అయ్యే క్రాఫ్ట్ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే దాని రిలేటెడ్ వీడియో అనేది నేను పోస్ట్ చేస్తాను. అది మీకు యూస్ఫుల్ అవుతుంది కదా. నేను చేసే వీడియోస్ అనేది ఒకరికి యూస్ఫుల్ అయితే నాకు హ్యాపీనే కదా, అందుకోసమని అడుగుతున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కొమ్మకి వచ్చేసి మనం చిన్న చిన్న కొమ్మలు పెట్టేసుకొని ఇలా ఫ్లవర్స్ అనేది మనము స్టిక్ చేస్తున్నాం. అక్కడ చూడండి, ఆ కొమ్మని కూడా నేను సెంటర్కి 4 పార్ట్స్ లెక్కన కట్ చేసుకున్నాం. అలా కట్ చేయటం వల్ల
మనం ఫ్లేవర్ పెట్టినప్పుడు సపోర్ట్‌గా ఏదైతే గ్రీన్ స్టిక్ ఉంది కదా! ఆ స్టిక్ సెంటర్‌లో ఈ ఫ్లేవర్ అనేది న్యాచురల్‌గా ఎలా అయితే ఫ్లేవర్ ఉంటుందో అలా సిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా కూర్చుంటుందనమాట ఫ్లేవరు. ఇక్కడ చూస్తున్నారా? ఏ విధంగా కట్ చేశాను అని చెప్పేసి. సో, అలా సెంటర్ అంటే 4 సైడ్స్ కట్ చేసుకున్నామంటే మనకు ఇలా సర్కిల్‌లాగా అనమాట. 4 సైడ్స్ చిన్న చిన్న కొమ్మల్లాగా ఫ్లవర్‌ని సెంటర్‌లో కూర్చోబెట్టడానికి కరెక్ట్‌గా పొజిషన్‌లాగా ఉంటుందనమాట. సేమ్ రోజ్ ఫ్లేవర్‌కి ఎలా అయితే సైడ్స్ చిన్న చిన్న కొమ్మలుంటాయో ఆ విధంగా. ఈ విధంగా ఆల్ ఫ్లవర్స్ మనం స్టిక్ చేసుకుంటున్నాం. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ప్రతి ఒక్కరు చూస్తున్నారు. సో, దాదాపు 1500 మెంబర్స్ వరకు అన్‌సబ్‌స్క్రైబర్ మెంబర్స్ చూస్తున్నారండి. బట్ కానీ ఒక్కరు కూడా సబ్‌స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ చేస్తే కదా నాకు మోటివేటివ్‌గా ఉంటుంది. ఫర్దర్‌గా నేను ఎక్స్‌ట్రా వీడియోస్ అప్‌లోడ్ చేయడానికైనా నాకు హ్యాపీనెస్ ఉంటుంది. ఓకే. నా వీడియోస్ చూసుకొని కొంతమంది క్రాఫ్ట్ అనేది లెర్న్ చేస్తున్నారని హ్యాపీ ఫీల్ అయితాను కదా! ప్లీజ్ నెక్స్ట్ టైమ్ నుంచి వాచ్ చేసేవాళ్ళు సబ్‌స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇట్స్ మై రిక్వెస్ట్ అనమాట. చూస్తున్నారు కదా! ఫైనల్‌గా ఆల్ ఫ్లవర్స్ మనం స్టిక్ చేసేసాము. సో, ఫైనల్‌గా స్టెమ్ అండ్ ఫ్లవర్స్ అయితే ఫినిష్ అయ్యాయి కదా! సో, నెక్స్ట్ ఎక్స్‌ట్రా ఏం కావాలి? ఓన్లీ స్టెమ్, ఫ్లవర్స్ ఉన్నాయి. గెస్ ఇట్. ఇప్పుడు కావాల్సింది లీఫే కదా! ఆల్రెడీ నేను డ్రా చేస్తున్నాను చూస్తుండండి. సో, ఇప్పుడు చూడండి ఆ లీఫ్ నేను ఏ విధంగా న్యాచురల్ లుక్ తోటి కట్ చేస్తానో. సో, ఈ విధంగా సైడ్స్ అనేది సన్నగా, చిన్నగా మనము సిజర్ తోటి చిన్న చిన్న స్ట్రిప్స్ కట్ చేసుకొనొచ్చామంటే రోస్ రోస్‌కి ఎలాంటి అయితే లీవ్స్ ఉంటాయో, ఆ విధంగా ఆ మోడల్‌లో మనము లీఫ్ అనేది ఇక్కడ కట్ చేసేయవచ్చు చూడండి. నేను చూపిస్తున్న విధంగా స్మాల్ స్మాల్ స్ట్రిప్స్ ఈ విధంగా మెల్లిగా కట్ చేసుకుంటూ రావాలి. ప్లీజ్ క్రాఫ్ట్ చేసేటప్పుడు పేషెన్స్‌గా చేయండి. ఏదో ఫాస్ట్‌గా చేసేసేయాలి తొందరలో చేయొద్దు. దాన్ని వల్ల మనకు చాలా లాస్ అనేది జరుగుతుందనమాట. నీట్‌గా మన క్రాఫ్ట్ అనేది రాదు. చూస్తున్నారు కదా! ఈ విధంగా సో, ఫస్ట్ స్మాల్ సైజ్ కట్ చేసుకున్నా. స్మాల్ నుంచి మీడియం సైజు, మీడియం నుంచి లార్జ్ సైజు లీవ్స్ అనేది కట్ చేస్తున్నాం. న్యాచురల్‌గా ఉండేటట్టే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఈ క్రాఫ్ట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. బికాజ్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ అనేది నేను పోస్ట్ చేయగలుగుతాను కదా! చూస్తున్నారు కదా! ఈ విధంగా డౌన్ సైడ్ పెద్ద పెద్ద లీవ్స్ అంటించాను. బిగ్ సైజ్ లీవ్స్. సో, పైకెళ్ళే కొద్దికి మీడియము. ఇంకా అప్‌కెళ్ళేసరికి స్మాల్ స్మాల్ లీవ్స్ పేస్ట్ చేసుకుంటా వచ్చామనమాట. సో, ఫైనల్‌గా అయితే ఈ విధంగా లీవ్స్ గూడా మనం పేస్ట్ చేసేసాము. మీకు బాటిల్ క్రాఫ్ట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో, ఇక్కడి వరకైతే ఫ్లవర్ వాస్‌కి మనకు కావాల్సిన మెయిన్ పాట్ ఏదైతే ఫ్లవర్స్, స్టెమ్స్ ఉన్నాయో, లీవ్స్ అవి మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా! సో, ఇక్కడ 1 నేను ప్రిపేర్ చేసి చూపిచ్చాను. మీకు ఎన్ని ఫ్లవర్ వాస్‌కి సఫిషియంట్ ఫ్లవర్స్ స్టిక్స్ కావాలో మీరు రెడీ చేసుకొని సో, ఫైనల్‌గా అవుట్‌పుట్ ఎలా వచ్చిందని నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోలో నేను బాటిల్ క్రాఫ్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఫ్లవర్ వాస్ అని చెప్పేసి నేను పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో, ఎంత బ్యూటిఫుల్ క్యూట్‌గా ఉంది కదా!